హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాటర్డే స్పెషల్. సో సాటర్డే స్పెషల్ ఈ సాటర్డేకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే మార్కెట్స్ ఆల్ టైమ్ హై. మార్కెట్స్ అంటే ముఖ్యంగా నిఫ్టీ బ్రాడ్ కదా. బ్యాంక్ నిఫ్టీ అనేది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ నిఫ్టీ. బ్రాడ్ బేస్డ్ ఇండెక్స్ అంటే 50 షేర్స్ ఇండెక్స్ ఆల్ టైమ్ హైకి వచ్చింది. ఆల్ టైమ్ హైలో ఉంది ఈ వారం. అంటే ఒక్కరోజు అంటే వెడ్నెస్డే రోజు కొద్దిగా వంగింది. బాగా నిటారుగా వెళుతున్నది కదా, వెళుతూ వెళ్ళినప్పుడు తప్పదు కాబట్టి కొద్దిగా వంగింది. మళ్ళీ తర్వాత రికవర్ అయిపోయింది. అయితే వాలటైలిటీ ఇండెక్స్ ఇఫ్ యూ టేక్ ఇట్ యాజ్ ఎ మెజర్ ఇట్ ఈజ్ ఆన్ ది రైజ్ యాజ్ ఎ హోల్. వాలటైలిటీ ఇండెక్స్ గ్రాడ్యువల్గా రైజ్ అవుతూ ఉన్నది. అయితే నిన్న కాదు, థర్స్డే అండ్ ఫ్రైడే వాలటైలిటీ ఇండెక్స్ థర్స్డే అండ్ ఫ్రైడే కొంచెం తగ్గుముఖం పట్టింది. అంతకుముందు 16 వరకు వెళ్ళిన వాలటైలిటీ ఇండెక్స్ నో 15 బిలో 15కి వచ్చింది. సో ఇట్స్ ఏ గుడ్ సైన్. సో సూదింగ్ అంటే వాలటైలిటీ ఇండెక్స్ విక్స్ ఎప్పుడైతే తగ్గుతూ వస్తుందో అది బుల్స్కి అనుకూలిస్తుంది మార్కెట్. ఫ్రైడే ట్యుటోరియల్, ఫ్రైడే స్పెషల్ ఉంటుంది కదా, అందులో వాలటైలిటీ ఇండెక్స్ గురించి, తర్వాత ఇంకోటి ఉంది కదా ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఆప్షన్ చైన్లో ఉంటుంది, వాటి గురించి విపులంగా విశదీకరించడం జరిగింది, డిస్కస్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియో తప్పకుండా చూడండి. ఇది ఫ్రైడే వీడియో. సో ఈరోజు ఏమిటంటే స్పెషల్ మార్కెట్స్ ఎస్ దే హ్యావ్ కమ్ టు ఎ పీక్ లెవెల్, వెరీ గుడ్. బట్ 22,200 ప్లస్ 200 అనుకుందాం పోనీ, 22,200 లెవెల్స్కి ఉంది దగ్గర. అండ్ వాట్ నెక్స్ట్ ఒకటి. తర్వాత మార్కెట్ ఇలా పెరుగుతూ పోతుందా? అట్లా అయితే ఏమేమి స్టాక్స్ వాట్ ఈస్ స్టిల్ దేర్ ఇన్ స్టోర్ ఫర్ అస్, అదొకటి. తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఏమిటి? బ్యాంక్ నిఫ్టీ పెరగటం లేదు, అంటే రికవర్ అయింది, పాజిటివ్గానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే బుల్లిష్గా ఉంది, బట్ స్టిల్ ల్యాగింగ్. వాట్ ఈస్ దట్? సో ఈ అంశాలు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే లెటస్ సీ ఏంటి అసలు మామూలుగా ఏంటి మన మార్కెట్ ఎక్కడుంది అది తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోవాలంటే మన మార్కెట్ ఎక్కడుంది, మనకి వీక్లీ చార్ట్ చూద్దాం. వీక్లీ చార్ట్ చూసినట్లయితే ఇది వీక్లీ చార్ట్ అండి, నిఫ్టీది. ఈ నిఫ్టీ వీక్లీ చార్ట్ చూడండి, ఎక్కడున్నాం మనం. ఇదిగో ఇక్కడ ఉన్నాం, డోజీ అంటే గ్యాప్ అప్ డోజీ అంటే బేసిక్గా బుల్లిష్ అనే కదా అర్థం. ప్రీవియస్ వీక్ కంటే ఈ వారం ఓపెనింగే హైలో ఉండి తర్వాత పైన క్లోజ్ అయింది. పైన క్లోజ్ అవటం రిలవెంటే. సో దీన్ని బట్టి మనం ఏమనుకుంటాం, ఏమి కంక్లూషన్స్ డ్రా చేయొచ్చు? ఎస్, మార్కెట్ ఈజ్ స్టిల్ బుల్లిష్, ఇట్ ఈస్ మెయింటైనింగ్ ఇట్స్ బుల్లిష్నెస్. అంటే స్పెషల్గా ఏమీ లేదు, ఇబ్బంది. తర్వాత ఆర్ఎస్ఐ చూడండి, ఈ రెడ్ ఈ జోను ఇక్కడ మొదలైన జోను స్టిల్ కంటిన్యూయింగ్ 70 అండ్ అబవ్. ఈ 70 అండ్ అబవ్ ఈ కంటిన్యూ అవటం అనేది ఇండికేషన్ ఏంటంటే బుల్లిష్నెస్కే. అయితే బుల్లిష్నెస్కే కానీ మధ్యలో కరెక్షన్స్ రావండి అంటే అట్లేం లేదు. మొన్న వెడ్నెస్డే వచ్చింది ఒక కరెక్షను, చిన్న కరెక్షన్ వచ్చినట్టు వచ్చింది, మళ్ళీ అందుకుంది. అది చూడండి, ఇక్కడ అందుకుంది ఆర్ఎస్ఐ 70 అండ్ అబవ్. ఈవెన్ టుడే ఇక్కడికి వచ్చేటప్పుడు ఈవెన్ టుడే ఇట్ ఈస్ 60 ఎంతండి 73 చూపిస్తున్నది. 73 చూపిస్తున్నదండి, అంటే అబవ్ 70. వీక్లీ ఆర్ఎస్ఐ 73 ఇప్పుడు లేటెస్ట్ చూపిస్తున్నది. అంటే కాన్స్టెంట్గా ఇక్కడి నుంచి పెరుగుతూనే వచ్చింది, ఎక్కడ పెద్ద ఏమీ సెట్ బ్యాక్ లేవు.
సెట్ బ్యాక్స్ లేవు, ఏదైనా కొద్దిగా తగ్గితే మధ్యలో కొద్దిగా తగ్గినా రికవర్ అయిపోయింది. ఫైనల్లీ కేమ్ బ్యాక్ టు ఎస్ ఆల్ టైమ్ హై. కాబట్టి మార్కెట్ ఓవరాల్గా చెప్పాలంటే నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే బుల్లిష్గానే ఉంది. కాబట్టి బుల్లిష్గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి బ్యాంక్ నిఫ్టీ సంగతి ఏంటండి? బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వెనక్కి వెళ్ళింది. ఎందుకు వెనక్కి వెళ్ళిందంటే బికాస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎత్తి కుదేశారు కదా, పడేశారు కదా. 2 వారాలు చాలా ఘోరంగా దెబ్బతిన్నది. ఆ తర్వాత 1, 2, 3, 4. అయితే ఈ 4వ వారం, ఈ వారం రికవరీ కనబడుతున్నది. ఇది డోజీ, ఇది గ్యాప్ అప్ డోజీయే. కొంచెం సెల్లింగ్ వచ్చింది నో డౌట్ హయ్యర్ లెవెల్లో, బట్ ఇట్ ఈజ్ ఎ గ్యాప్ అప్ డోజీ. సో ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇది కూడా యాక్టివ్గానే ఉంది. దీని RSI 56. సో 56 అంటే అబౌవ్ 50 ఇట్ ఈస్ బుల్లిష్ అండ్ లైక్లీ టు గెయిన్ మొమెంటమ్. అది చూడాలి. సో ఈ 2 ఇండెక్స్లు తీసుకున్నట్లయితే ఇది పరిస్థితి. మరి ఇండెక్స్లు పెరుగుతున్నాయి కదా, ఏమిటి విశేషం? తర్వాత ఇండెక్స్ని పెంచే స్టాక్స్ ఎలా ఉన్నాయి? ఇండెక్స్ని పెంచే స్టాక్స్ ఎలా ఉన్నాయో చూస్తే దాన్ని బట్టి మనం కొంత అవగాహనకు రావచ్చు. వీటిలో ఇండెక్స్ని పెంచేవి స్టాక్స్ మీకు తెలియదే ఉంది. ఫస్ట్ లెట్ us see రిలయన్స్. రిలయన్స్ ఏ స్టేజ్లో ఉంది? రిలయన్స్ ఇండస్ట్రీస్ చూడండి. ఓకే, వీడెవడండి బాబు. ఓకే, రైట్, కమాన్. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కడున్నది? RIL, రిలయన్స్ ఇండస్ట్రీస్. ఎస్, లెట్ us see రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ వీక్లీ కాదు, ఫస్ట్ డైలీ చూద్దాం. రిలయన్స్ వీక్లీ ఫస్ట్ క్లోజింగ్ ప్రైస్ చూద్దాం డైలీ చార్ట్లో, తర్వాత హకినేషన్ చూద్దాం. సో వెరీ స్ట్రాంగ్, ఆల్మోస్ట్ డబ్ల్యూ షేప్, డబ్ల్యూ ఫార్మేషను. ఇది కూడా వెడ్జ్ ఫార్మేషన్కి సిద్ధంగా ఉంది. అండ్ RSI ఈజ్ ఆల్సో, RSI 67 ఎంత ఉంది? మరి RSI 68 ఉంది. అంటే దగ్గర లాస్ట్ 2 days, అంటే లాస్ట్ అంటే థర్స్డే అండ్ ఫ్రైడే బాగా పికప్ అయింది, అంటే పాజిటివ్గా తయారైంది. ఇది చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఎంత కాన్స్టెంట్గా ఎక్కడి నుంచి పెరిగిందో చూడండి. ఇక్కడి నుంచి లాస్ట్ 5-6 monthsలో అసలు అడ్డు ఆపు లేకుండా 2200 నుంచి ఆల్మోస్ట్ 3000కి వచ్చేసింది. మీకు దీన్నే హకినాషిలో చూసినా కానీ సేమ్ రిజల్ట్ ఇస్తుంది, అప్ ట్రెండే చూపిస్తుంది. హకినాషిలో చూడండి, అప్ ట్రెండ్. 5 సెషన్స్ నార్మల్గా ఉండి మళ్ళీ ఈరోజు అందుకుంది. మరి రిలయన్స్ తాలూకు అది ఫైనాన్స్ వింగ్ కూడా అలాగే పెరిగింది కదా, ఈరోజు బాగా పెరిగింది. సో రిలయన్స్ ఈజ్ స్ట్రాంగ్, డైలీలో స్ట్రాంగ్గా ఉంది. మరి మంత్లీ చూద్దాం. రైట్, 1, 2, 3 లాస్ట్ 3 monthsలో చూడండి ఎలా పెరిగింది.
క్యాండిల్ ఆఫ్టర్ క్యాండిల్ పెద్ద క్యాండిల్, అంటే లాస్ట్ మంత్ క్యాండిల్ కంటే ఈ మంత్ క్యాండిల్ పెద్దదిగా ఉంది, అంటే బుల్లిష్గా ఉంది. రిలయన్స్ షేర్ బుల్లిష్గా ఉంది అంటే మార్కెట్లో కొంచెం అటు ఇటు ఒడిదుడుకులు ఉన్నా, అవకతవకలు ఉన్నా కానీ ఇది లేపేస్తుంది మార్కెట్. రిలయన్స్ బయింగ్లోకి వస్తే ఇదొకటి. నంబర్ 2 ఏంటండి మనకి టీసీఎస్ ఎలా ఉందో చూద్దాం. ఎస్, లాస్ట్ 3 మంత్స్ నుంచి అప్ సైడ్. సో రిలయన్స్ టీసీఎస్ బుల్లిష్గా ఉన్నాయి. అంటే ఏమాత్రం వీటిల్లో కొంచెం కదలకు వచ్చిన అప్ సైడ్ మూమెంట్ వచ్చిన ఊరికే ఇండెక్స్ ఊరికే పైకి ఎగిరిపోతుంది, పైకి వచ్చేస్తుంది. మరి హెచ్డిఎఫ్సి బ్యాంకు చూడక్కర్లేదు, హెచ్డిఎఫ్సి బ్యాంకు డౌన్గా ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ పెరగటం లేదు, పికప్ అవటం లేదు. చూడండి ఈ మంత్ ఎలా ఉందో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ స్టిల్ డౌన్. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏ రోజైతే పికప్ అవటం మొదలు పెడుతుందో, ఎందుకంటే అవనవటం లేదు. హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఏమాత్రం పెరుగుతున్న బయింగ్ వచ్చినా ఫటాఫట్గా అమ్మేస్తున్నారు, కొట్టుపారేస్తున్నారు. ఓకే, మరి అది ఓకే. హెచ్డిఎఫ్సి బ్యాంకు లేదు కానీ దాని అనుబంధ అసోసియేట్ అంటే అలాంటి పెద్ద బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ చూద్దాం. ఐసిఐసిఐ బ్యాంక్ ఎలా ఉంది? ఎస్, బుల్లిష్. ఐసిఐసిఐ బ్యాంక్ బుల్లిష్గానే ఉంది. సో నెక్స్ట్ మరి టీసీఎస్ రిలయన్స్ బాగున్నాయి కాబట్టి కంక్లూషన్ ఏంటి? ఇన్ఫోసిస్ కూడా చూద్దాం. ఇన్ఫోసిస్ వెరీ గుడ్, దిస్ ఈజ్ ఆల్సో బుల్లిష్. ఇట్లా ఫార్మా కంపెనీలు కూడా కొన్ని చాలా వరకు బుల్లిష్గానే ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్ వగైరా వగైరా వగైరా, సిప్లా. సో ఇట్లా దీన్ని బట్టి ఏంటంటే కంక్లూషను, వాట్ కంక్లూషన్ షుడ్ వి డ్రా? మార్కెట్లో చిన్న 1 డే కొద్దిగా 150 పాయింట్లు కరెక్షన్ వచ్చి, ఎందుకంటే ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళింది కదా, అందుకని కొంచెం చిన్న కరెక్షన్ వచ్చినట్టు వచ్చి మళ్ళీ అందుకుని మళ్ళీ పికప్ వెళ్ళిపోయింది, పైకి వచ్చేసింది, ఆల్ టైమ్ హైకి వచ్చింది. ఈ ఆల్ టైమ్, దిస్ ఈజ్ నాట్ నెసెసర్లీ ద ఆల్ టైమ్ హై. ఎట్లా అండి అంటే ఇంకా మెనీ మోర్ హైట్స్ ఆర్ దేర్ టు విట్నెస్ అండ్ ఎగ్జామిన్ అండ్ సి. సో దీన్ని బట్టి ఏంటంటే రెండోది, గ్లోబల్ మార్కెట్స్ చాలా బాగున్నాయి, గ్లోబల్ మార్కెట్స్ బుల్లిష్గా ఉన్నాయి. పెట్రోల్ ధరలు, క్రూడ్ ధరలు కంట్రోల్లో ఉన్నాయి, పెద్దగా పెరగటం లేదు, 80-85 రేంజ్లో ఉన్నాయి డాలరు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కంఫర్ట్ లెవెలే. మరి గ్లోబల్ మార్కెట్స్ బాగున్నాయి, ఇండియన్ కండిషన్స్ ఓకే. సో ఇండియాలో మెయిన్ స్టాక్స్ టీసీఎస్, రిలయన్స్ లాంటివి బుల్లిష్గా ఉన్నాయి. వాలటైలిటీ ఇండెక్స్, విక్స్ అంటాం కదా, ఈ వాలటైలిటీ ఇండెక్స్ ఇది కొంచెం తగ్గుముఖం పట్టింది నిన్న ఈరోజు. అంటే నిన్న అంటే మొన్న థర్స్డే అండ్ ఫ్రైడే తీసుకోండి. థర్స్డే అండ్ ఫ్రైడే వాలటైలిటీ ఇండెక్స్ తగ్గుముఖం పట్టింది. సో వాలటైలిటీ ఇండెక్స్ తగ్గటం అంటే ఏంటంటే ఇట్స్ ఫేవరబుల్ టు బుల్స్. ఈరోజు మార్కెట్ పెరగలేదు, వాలటైలిటీ ఇండెక్స్ కొద్దిగా తగ్గింది, అయినా మార్కెట్ పెరగలేదు. నథింగ్ టు వర్రీ, దాని ఇంపాక్టు మండే అండ్ ఆన్వర్డ్స్ ఉండొచ్చు. ఈరోజు ఎటు తేల్చక వదిలేశారు మార్కెట్. పెరిగింది లేదు, తగ్గింది లేదు, ఫ్లాట్ అని చెప్పచ్చు ఒక రకంగా. కొద్దిగా పెరిగింది అనుకోండి. సో అట్లా ఇప్పుడు ఫ్రైడే సెటిల్మెంట్ అంటే ఫ్రైడే క్లోజింగు, ఇఫ్ యూ టేక్ ఇట్ యాజ్ అ బేస్, నెక్స్ట్ వీకు స్లైట్గా పెరగటానికి అవకాశం ఉంది, స్లైట్గా. అంతేగాని ఏకదాటిగా ఆల్ 5 days బులిష్గా ఉండటానికి ఉండే ఛాన్సెస్ తక్కువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 days పెరగవచ్చు, 2 days తగ్గొచ్చు. దట్ ఈస్ ద ప్రాబబిలిటీ. బట్ దిస్ ఈజ్ ఇన్ ఎనీవే షోయింగ్ సిమ్టమ్స్ ఆఫ్ కన్సాలిడేషన్ వెరీ సూన్. త్వరలో కన్సాలిడేషన్
ప్రాసెస్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కన్సాలిడేషన్ ప్రాసెస్ ఏంటంటే కొద్దిగా కొద్దిగా పెరుగుతూ అట్లా అడ్జస్ట్ అవుతూ తను తాను కరెక్ట్ చేసుకుంటూ వెళుతుంది. ఎందుకంటే నౌ వీ హ్యావ్ ఎలక్షన్స్. కొన్ని స్టేట్స్లో స్టార్టింగ్ ఆల్రెడీ ఏప్రిల్లో ఉన్నాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏప్రిల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంకా మిగతా చోట 1-2 చోట్ల ఉన్నట్టు ఉన్నాయి. నేను ఐ డిడ్ నాట్ నోటీస్. తర్వాత జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఢిల్లీలో కూడా ఉన్నట్టుంది ఎలక్షన్. ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో. ఈ వీటి జోలికి వెళ్ళను, అంత ఇన్ఫర్మేషను అంత టైము ఉండదు. సో జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి. బట్ రాబోయే జనరల్ ఎలక్షన్స్ గురించి ఆల్రెడీ మార్కెట్ డిస్కౌంట్ చేసేసిందనే చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ టైము రాజస్థాను, మధ్యప్రదేశ్ వగైరా అదే ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్ ఏంటి చేశాయంటే ఎట్లాంటి సూచన ఇచ్చాయంటే బీజేపీకి బాగుంటుంది, అంటే బీజేపీయే మళ్ళీ సెంట్రల్లో వస్తుంది అని. ఎందుకంటే పెద్ద స్టేట్స్ కదా ఇవి. యూపీలో ఎలాగో ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. రామ మందిరం కావచ్చు, ఇంకోటి కావచ్చు. పీపుల్ ఆఫ్ యూపీ ఆర్ హ్యాపీ యాజ్ ఎ హోల్. కాబట్టి ఇది డిసైడెడ్ వర్డిక్టే అని మార్కెట్లు అంటే వర్గాలు అంటే ఢిల్లీలో అనుకుంటున్నారు. అంటే ఏంటి, రూలింగ్ పార్టీయే కంటిన్యూ అవుతుంది, మళ్ళీ వస్తుంది పదవిలోకని. కాబట్టి అది మార్కెట్ కూడా ఆ విషయాన్ని చూసేసింది. చూడబట్టే మార్కెట్లో వచ్చింది ఇంత నిఫ్టీ ఈ రేంజ్కి రావడానికి కారణం రాబోయే ఎలక్షన్ సేమ్ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి బాగానే ఉంటుంది అనేది ముందుగానే డిస్కౌంట్ చేసేసింది. ఆర్బీఐ రేట్లు, ఆర్బీఐ ఇప్పుడేమీ తగ్గించేది లేదు, తగ్గించే ఉద్దేశం లేదు. మొత్తానికి ఓకే, మంజూరే, యాక్సెప్టబులే మార్కెట్కి. సో నెక్స్ట్ ఏంటంటే ఎలక్షన్ పెద్ద ఫ్యాక్టర్ కాదు. అయితే హంగ్ పార్లమెంట్ లాంటిది వచ్చే అవకాశాలు ఉన్నా, లేకపోతే రూలింగ్ పార్టీ కొద్దిగా ఇబ్బంది పడినా గెలవటంలో, అప్పుడు మార్కెట్లో మాత్రం ఇట్ మే టేక్ ఏ బీటింగ్. అప్పుడు మార్కెట్లో డీప్ కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అది చాలా దూరంగా ఉంది, ఇప్పట్లో ఇమీడియట్ కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే మాన్సూన్ కూడా దూరంగా ఉంది. ఇప్పుడు ఉన్నదేంటంటే ఫ్యాక్టర్స్ ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో, మేజర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, ఆ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయాయి. ఇప్పుడు మిగిలిందల్లా ఏంటంటే తన పని తను చేసుకోవటమే. రిజల్ట్స్ అయిపోయినాయి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ రిజల్ట్స్ సీజను అనేది మార్చి ఎండ్ తర్వాతే కదండి. డిసెంబర్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత ఏముంది, ఇంకా మార్చ్ ఎండ్ రిజల్ట్స్ ఏప్రిల్ మే అనేటప్పటికి ఎలక్షన్ టైం. సో యాజ్ ఎ హోల్ ఏమిటి జరగబోతున్నది అంటే కన్సాలిడేషన్ ప్రాసెస్ ఎట్ ది మోస్ట్ స్లైట్గా పెరగచ్చు, ఇంకా పెరిగి అక్కడి నుంచి కన్సాలిడేషన్ ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. అయితే ఈలోగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పరిస్థితి ఏంటి, సెక్టర్ వైజ్ పరిస్థితి ఏంటంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఇప్పటికీ కూడా ఆ స్పీడ్ లేదు, ఆ మొమెంటం లేదు. ఇంతకుముందు ఎట్లయితే పెరిగాయో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇప్పుడు పెరగటం లేదు. అంటే ఏంటి, బ్యాలెన్స్డ్గా ఉందంటే దేర్ ఈజ్ ఎ బయింగ్ అండ్ సెల్లింగ్ అండ్ దేర్ ఈజ్ ప్రాఫిట్ బుకింగ్ ఆల్సో. మనం కూడా ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటే బాగుంటుందని అనుకున్నాం కదా, కొంచెం పార్షియల్గా. దేర్ ఈజ్ నథింగ్ రాంగ్. సో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఐ డోంట్ సీ ఎనీ సిగ్నిఫికెంట్ చేంజ్. అలానే పడిపోతాయనేం లేదు. అయితే సెక్టర్ వైజ్ తీసుకున్నట్లయితే ఆటో సెక్టరు, ఐటీ సెక్టర్ లైమ్ లైట్లోకి వస్తున్నది. ఈ ఆటో సెక్టరు, ఇట్లా ఇన్ఫ్రా ఒకటి, ఎనర్జీ ఒకటి, పవర్ ఎనర్జీ ఒకటి ఉంది కదా, అదొకటి, రియల్ ఎస్టేట్ ఒకటి, రియాలిటీ సెక్టరు, ఇట్లాంటి కొన్ని సెక్టర్స్ దే ఆర్ డూయింగ్ వెల్, దే ఆర్ డూయింగ్ ఓకే. అండ్ మరి ఫార్మా కూడా ఓకే కదా. బట్ ఐ పర్సనలీ బిలీవ్ ఇన్ఫ్రా, నెక్స్ట్ ఇన్ఫ్రాతో పాటు రియాలిటీ ఒకటి, ఎనర్జీ ఒకటి, ఇవి
ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది గమనించాలి. సో రియాలిటీ, ఇన్ఫ్రా, ఎనర్జీ ఇవి. మరి ఫైనాన్స్ సెక్టర్ ఎంత పికప్ అవుతుంది అంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. యాక్చువల్గా ఫైనాన్స్ సెక్టరే ఇంప్రూవ్ అవ్వాలి. అవటం లేదు. మరి వాట్ అబౌట్ పిఎస్యు? జస్ట్ ఎ మినిట్. ఇప్పుడు ఫైనాన్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ పిఎస్యు కూడా పర్వాలేదు, బాగానే ఉంటుందని అనిపిస్తున్నది. ఏంటి సడన్ ఫాలు లేకపోతే పడిపోవటాలు అట్లాంటివి ఉండవని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు డైవెస్ట్ ఏ లాట్. ఈ కంపెనీ పిఎస్యూస్లో అమ్మి బోల్డంత అమౌంట్ జనరేట్ చేయడానికి గవర్నమెంటు ప్లాన్ చేస్తున్నది. దానివల్ల ఏంటంటే కొంచెం మెయింటైన్ అవుతాయి. పిఎస్యూస్ మెయింటైన్ అవుతాయి కాబట్టి పిఎస్యు కానీ పిఎస్యు బ్యాంక్స్ కానీ ఓకే. అయితే పెద్దగా గ్రోత్ ఇంకా రాకపోవచ్చు. ప్రస్తుతానికి నార్మల్గా ఉండొచ్చు. దేర్ మే బి ఏ స్మాల్ గ్రోత్ ఆర్ దే మే మెయింటైన్. అందువలన ఏంటంటే కమింగ్ 3 monthsలో మే వరకు, మార్చి ఫిబ్రవరి అయిపోయింది అనుకోండి, మార్చి ఏప్రిల్ మే ఈ 3 నెలల్లో మనం మిరాకిల్స్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. వస్తే చిన్న కరెక్షన్ మధ్యలో రావచ్చు, మళ్ళీ సర్దుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ అనే పెద్ద ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్ విషయంలో మార్కెట్లు పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి మేజర్ కరెక్షన్స్ రూల్డ్ అవుట్, పాసిబిలిటీ లేదు. గ్లోబల్గా అనుకోకుండా ఏదైనా జరిగితే అది మనం చెప్పలేము అనుకోండి. కాబట్టి స్మాల్ కరెక్షన్సే తప్ప మేజర్ కరెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా ఏంటంటే మోరోవర్ కన్సాలిడేషన్ ప్రాసెస్ పాసిబుల్. సో 22,500 23,000 రేంజ్ చూడొచ్చు. దిస్ ఈజ్ పాసిబుల్. బాగుంది కదా. అయితే అంత మాత్రానికి ఊరికే మన షేర్లన్నీ పెరిగిపోతాయని కాదు. ఫండమెంటల్స్ బాగున్నవి, ఆ కంపెనీలు ఎలాగో బాగుంటాయి. ఎందుకంటే దేర్ వర్కింగ్ ఈజ్ ఆల్సో గుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెల్. ఫండమెంటల్స్ బాగోకపోతే నిఫ్టీ 23,000కి వెళ్ళినా కూడా ఆ పర్టికులర్ స్టాక్స్ పెరగకపోవచ్చు కదా. అందుకని మార్కెట్లో స్ట్రెంగ్త్ ఏంటంటే మెయిన్ స్ట్రెంగ్త్ ఇచ్చేది ఫండమెంటల్స్ బాగున్నటువంటి స్టాక్సే, వాటి పెర్ఫార్మెన్స్. తర్వాత ట్రెండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెన్యూవబుల్ ఎనర్జీకి పెద్దపీట వేసింది గవర్నమెంట్, వేస్తున్నది. ఎందుకంటే దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ పవర్ రిక్వైర్మెంట్. పవర్కు డిమాండ్ పెరుగుతుంది కానీ తగ్గదు. ఏ ఎకానమీలోనైనా తీసుకుంటే ఖచ్చితంగా పెరుగుతుంది కదా. మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంకా పెరుగుతాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరుగుతున్నాయి కానీ వాటికి ఎలక్ట్రిసిటీ కావాలి కదా ఛార్జింగ్కి. అంటే వీ నీడ్ మోర్ ఎలక్ట్రిసిటీ. అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ చాలా సీరియస్గా ఈ విషయాన్ని గుర్తించడం జరిగింది. తర్వాత ఈ పవర్ ఎనర్జీ సెక్టరు లైమ్లైట్లో ఉంది. ఇలా ఇంకా ఈ లైమ్లైట్లో ఉండటం ఇలా కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంది. సో రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించిన స్టాక్స్, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఆ టైప్ ఉన్నాయి కదా, వాటిని మీద దృష్టి పెట్టండి. సో కీప్ ఏ రాడార్ ఆన్ దెమ్. అటువంటివి ఆ స్టాక్స్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను నేను.
ఎందుకంటే అంత మేజర్ కరెక్షన్ ఏమి రాదు. మేజర్ కరెక్షన్ రానప్పుడు ఎందుకో తొందర ఉంది, ఉంటాయి, పడి ఉంటాయి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ హ్యాపీ వీకెండ్. అండ్ నెక్స్ట్ వీక్ కూడా పెద్ద మిరాకిల్స్ ఏమి జరగవు, చక్కగా నార్మల్గానే ఉండే అవకాశం ఉంది. ఏదైనా 1-2 రోజులు మార్కెట్లు తగ్గినా కానీ మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం ఉంది. కన్సల్టేషన్ ప్రాసెస్ అట్ ది మోస్ట్. బట్ కన్సల్టేషన్ కంటే కొంచెం అప్ సైడ్ మూమెంటే వచ్చే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తున్నది నాకు. ఇట్స్ ఓన్లీ మై ఒపీనియన్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. గుడ్ నైట్.